ఏంటంటే ఈ పొడి దేనికంటే మనం ఫ్రై చేసుకుంటాం కదా, ఫ్రై చేసుకున్నప్పుడు ఆ ఫ్రైల్లో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, గ్రేవీగా ఉంటుంది, మనకి అన్నం కూడా చాలా బాగా కలుస్తుంది. చూడండి నేను ఎలా తయారు చేస్తున్నానో చూడండి. 3 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినప్పప్పు కలిపేసాను ఇందులో. ఇవి కొంచెం వేగాక కన్వర్ చేద్దాం. శనగపప్పు మినప్పప్పు వేగిపోయింది, ఇంకా తీసేద్దాం. ఎండుమిర్చి వేసుకుందాం. కూడా ఆయిల్ వేయకుండానే వేపుకోవాలి. మిరపకాయలు కూడా వేగిపోయినాయి, తీసేద్దాం. ఇవి మాడిపోయాయి ఫ్రెండ్స్. ధనియాలు వేసుకోవాలి, 4 స్పూన్లు ధనియాలు బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్. ధనియాలు కూడా వేగిపోయినాయి, తీసేద్దాం. ఒక 3 స్పూన్లకు నువ్వులు కూడా వేద్దాం. నువ్వులు చాలా మంచిది ఫ్రెండ్స్, మనకి ఎముకల బలానికి చాలా మంచిది. అందుకని నువ్వులు కూడా వేసుకుంటే చాలా కూడా ఎగిపోయాయి ఫ్రెండ్స్, తీసేద్దాం. ఇప్పుడు ఏంటంటే మెంతులు వేసేద్దాం. ఒక మెంతులు, ఒక 1/2 స్పూను ఆవాలు వేగిపోయాయి, సరిపెట్టు అయిపోయింది ఫ్రెండ్స్. జీలకర్ర కూడా అయిపోయింది. ఇది 1 స్పూను. పైలు ఒక 3 వేసుకోవాలి. ఇలాగ 3 వెల్లుల్లిపాయలు వేసుకుంటే మనకు మంచి టేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం బాగా చల్లారి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు మిక్సీ వేసుకుని కచ్చపిచ్చిగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీలో వేసేద్దాం. వేసేసుకుందాం. చల్లారితే అప్పుడు ఒక సీసాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. అయిపోయింది పొడి. ఇది సీసాలు వేసుకోవాలి ఫ్రెండ్స్, నిల్వ ఉంటుంది. ఒక నెల వరకు ఉంటుంది నిల్వ. సీసాలు వేసేసుకోవడం. ఏ కూర అయినా సరే ఫ్రై చేసుకున్నప్పుడు ఒక 2 సెకండ్లు ముందు వేసుకుని కలుపుకుని దింపేసుకోవటమే ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. బాటిల్లో వేస్తున్నాను. ఇది ఎప్పుడు వేసుకోవాలంటే బెండకాయ ఫ్రై చేసుకున్నప్పుడు, బంగాళాదుంప ఫ్రై చేసుకున్నప్పుడు, చిక్కుడుకాయ ఫ్రై చేసుకున్నప్పుడు, ఫ్రైలు ఏదైతే చేస్తామో అందులో వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి మీరు కూడా చూడండి, మీకే తెలుస్తుంది. ఒకసారి ట్రై చేసి వండుకుని చూడండి. పెట్టండి ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆశీర్వదించారని కోరుతున్నాను ఫ్రెండ్స్. మీరు లేకపోతే నేను లేను, అంతే.